కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం నిర్మాణం కోసం 93,000 కోట్లు ఖర్చయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం దురదృష్టకరమన్న కడియం శ్రీహరి జ్యుడిషియల్ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటపడతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండో దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈ రోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు.